చాలా డేస్ తర్వాత షెడ్ దగ్గరికి వెళ్తున్నా అండ్ వెళ్ళడంతో చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ గ్రీనరీ చూస్తే. అసలు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే మా అమ్మ అయితే నాకు ఫస్ట్ ఆర్డర్ వేసింది వీకెండ్ రోజు ఖచ్చితంగా షెడ్ దగ్గర రావాలని, ఎందుకంటే చెట్లు నాటిద్దామని. సో మమ్మీ డాడీ అయితే ముందే తెచ్చి పెట్టారు మొలకలు, సో అవే నాటబోతున్నాం ఇప్పుడు. మమ్మీ డాడీ ఈ ఇయరే కాదు లాస్ట్ 4-5 years నుంచి వెళ్ళి మాతో ఇలానే నాటిస్తారు. అండ్ ఈ షెడ్ పక్కకు లైన్ లో మేము లాస్ట్ ఇయర్ పెట్టినాం, బట్ కొన్ని చనిపోయినాయి, అందుకే ఇప్పుడైతే మళ్ళీ పెడుతున్నాం. అండ్ ఇవైతే మేము లాస్ట్ ఇయర్ దిగిన ఫోటోస్, అంత ముందుకు కూడా పెట్టినాం కానీ ఫోటోస్ అయితే దిగలేదు. బట్ ఈ ఫోటోస్ ఇప్పుడు చూస్తే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మేము అప్పుడు పెట్టిన చెట్లు ఇప్పుడు చాలా పెద్దగా అయినాయి. అండ్ మా మమ్మీ డాడీ అయితే ఎప్పుడు ఒకటే చెప్తారు, మనం ఏది చేస్తే మనకు రిటర్న్ అదే వస్తుంది అని. సో ఎప్పుడైనా మన సరౌండింగ్స్ లో దేనికైనా మనం పాజిటివ్ వేయడానికే ట్రై చేయాలి, అది మనుషులకైనా జంతువులకైనా చెట్లకైనా. మనకు దాని రిజల్ట్ ఇప్పుడు కనిపించకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో ఒక రోజు అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం చేసిన వాటికి. ఇప్పుడు చిన్న చెట్టునే చూడండి ఫ్యూచర్ లో ఒక పెద్ద వృక్షం అవుతుంది. సో దానివల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో మీకే తెలుసు. సో ఫైనల్ గా నేనైతే ఫస్ట్ ఇవాళ ఒక బత్తాయి చెట్టు అయితే నాటిన. సో ఈ ఇయర్ లో నేను ఫస్ట్ నాటిన చెట్టు ఇదే.